వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చామాట. ఇక్కడ నడుస్తున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈరోజు చాలా మంచి రోజు కూడా ఆంజనేయ స్వామి. ఆ తండ్రి దర్శనం నాకు లభించడం చాలా సంతోషంగా ఉంది. కూర్చొని మనసులో బాధలన్నీ చెప్పుకొని హ్యాపీగా ఇలా బయటకు వచ్చాను. ఖాళీ ఉండదు కదా ఈరోజు. బేగా వెళ్ళిపోయాను. 6:30కే వెళ్ళిపోయాను అన్నమాట. మార్నింగే దర్శనం అన్నీ అయిపోయి పూజ అన్నీ వచ్చినవన్నీ చేయించుకొని ఇక ఇంటికి వెళ్తున్నాను దగ్గర. ఈ రోజంతా కూడా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మ నమస్తే. గోమాతకి అర్థం తినిపిస్తాను. అది కాశీ గోవండి. అదిగో కాశీ గోవి. కాశీ కాశీ కాశీదా? ఓహో, అలాగే ఎలా తెలుస్తుంది? ఏంటి ఇది కాశీ గోవి అంట. ఇది కాశీ ఎలా తెలుస్తుందండి? కాశీ నుంచే వస్తాయండి. కాశీ నుంచా? నాకు చాలా మంచి అదృష్టం అయితే ఈరోజు. ఏంటి ఇది కాశీ గోవు అంట. కాశీ గోవికి ఇలాగ వస్తుందంట. అక్కడి నుంచి తెచ్చిందంట. చల్లగా దీవించండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. కాశీ వెళ్ళాను నేను. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఆల్సో. అది గుజరాత్. ఇంకా చాలా ఊళ్ళు చాలా ఇష్టం అన్నమాట. సో ఈరోజైతే ఎంత మెరికల్ చూడండి. కాశీ ఇప్పుడు అది కాశీకి దగ్గరలో దొరికిందంటండి. అంటే అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్న వాటికి అలా ఉంటుందంట. సో మీకు చూపించాను కదా. ఈ బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ దేవుడు నిజంగా నాకు మామూలు నేను ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. కాకపోతే చూసినట్టుగా పెట్టి ఒక అరటిపండు ఉంది కదా, దానికి తినిపించి వెళ్దాం అని మనసులో కలిగి వాళ్ళు నాకు నిజంగా ఎవరో తెలీదు. అడిగాను మాట, ఏంటి నేను పెట్టచ్చా పర్వాలేదా అంటే అడగాలి కదండి. సో అందుకని చెప్పేసి అడిగానమాట. లేదని పెట్టమ్మా అనుకున్నా. అప్పుడు చెప్పామన్నమాట, కాశీ గోవమ్మ ఇది, అక్కడ కాశీ నుంచి తీసుకొచ్చామని. బ్లెస్డ్ అండి. జై హనుమాన్, జై శ్రీరామ్. హనుమంత. హ్యాపీ. వెళ్ళేదారిలో మర్రి చెట్టు కూడా వచ్చిందండి. ఒక్కసారి దండం పెట్టుకున్నాను, ఆగాను.